నమస్కారం వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. దురంధర్ అనే అతను పాక్లో ఉండి పనిచేస్తున్న ఒక భారత స్పై ఏజెంట్. పాక్లో ఉన్న క్రిమినల్ గ్యాంగ్స్లో జాయిన్ అయ్యి వారి రహస్యాలు సేకరిస్తూ ఉండేవాడు. అక్కడ అటువంటి క్రిమినల్ గ్యాంగ్స్కి మరియు భారత్ కరెన్సీని దొంగ నోట్లుగా ముద్రించి అమ్మే ముఠాలతో పాక్ ఐఎస్ఐ ఎలా కుమ్మక్కు అవుతూ వారి ద్వారా భారత్ని అస్థిరపరచడానికి ఎటువంటి కుట్రలు పన్నుతూ ఉందో, మన రాజకీయ నాయకుల ఇంటెలిజెన్స్ వైఫల్యాల వంటివి అన్నీ చూపిస్తూ కందహార్ హైజాక్తో మొదలుపెట్టి పార్లమెంట్ మీద దాడి, ఆపై 26/11/2008 ముంబై తాజ్ హోటల్ పేలుళ్లకు పాక్లో ప్రణాళికలు ఎలా రచించబడ్డాయో చాలా విపులంగా దురంధర్ సినిమాలో చూపించాడు. తప్పకుండా చూడండి ఈ సినిమా. ఈ దురంధర్ సినిమాలో చూపించిన ఘటనలన్నీ నిజంగా జరిగినవే. దాంట్లో ఒక ముఖ్యమైనది, ఒక పాక్ డాన్ పేరు జావేద్ కనానీ అనేవాడు భారతదేశ కరెన్సీని దొంగ నోట్లుగా ముద్రించి ఉగ్రవాదులకు అందజేయడం, భారత్లో పంపిణీ చేయడం చూపించారు. అప్పట్లో ఈ దొంగ నోట్ల ముద్రణ వెనకాల మన మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూస్తే ఆనాటి సోనియా గాంధీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉండేదో మీకు అర్థమవుతుంది. వారు నిజంగా ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేశారా లేక ఏదైనా వేరే ఎజెండా ఉందా అనే అనుమానం రాకమానదు. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. భారత కరెన్సీ పాత 500, 1000 నోట్లలో సెక్యూరిటీ కోసం నోటు మీద పడే వెలుతురు బట్టి రంగు మారే ఒక ఆకుపచ్చ గీత ఉంటుంది. దీనినే ఎక్స్క్లూజివ్ కలర్ చిప్ సెక్యూరిటీ థ్రెడ్ అంటారు. దీనిని సరఫరా చేయడంలో సందేహాస్పద పద్ధతులను అనుసరించేవారు అనే ఆరోపణలపై మాజీ ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారామ్ మరియు యూకేకి చెందిన కంపెనీ డీలారూపై సిబిఐ 2023లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తరువాత అరవింద్ ఇంటిపై జరిపిన దాడుల్లో సిబిఐ కొన్ని ముఖ్య పత్రాలు స్వాధీనం చేసుకుంది. అసలు ఈ కరెన్సీ నోట్ల స్కామ్ ఏంటో తెలుసుకుందాం. ముందు వెనుక చూడకుండా మోడీ హడావిడిగా నోట్ల రద్దు అసలు ఎందుకు చేసి ఉంటాడో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత అర్థమవుతుంది. 2004లో వాజ్పేయి ఓడిపోయి యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కరెన్సీ నోట్ల కోసం సెక్యూరిటీ థ్రెడ్లను సరఫరా చేయడానికి డీలారూ అనే బ్రిటిష్ కంపెనీ కాంట్రాక్ట్ను పొందింది. ఈ ఒప్పందాన్ని అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం ఆమోదించారు. 2010 వరకు అంతా సజావుగానే సాగింది. అయితే ఈ డీలారూ కంపెనీ పాకిస్తాన్కు కూడా అదే కరెన్సీ ప్రింటింగ్ పేపర్లు మరియు ఇతర సామాగ్రి సరఫరా చేస్తున్నట్లు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ వీటితో భారత నకిలీ కరెన్సీలను పెద్ద మొత్తంలో ముద్రించడానికి ఉపయోగిస్తుందని భారత్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు 2010లో కనుగొన్నాయి. అదృష్టవశాత్తు ఆ టైంలో కాస్త నిజాయితీపరుడైన ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉండడంతో బ్రిటిష్ కంపెనీతో ఈ కాంట్రాక్టు రద్దు చేసి హోమ్ మినిస్ట్రీకి చెప్పి ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్లో పెట్టించారు. అప్పుడు హోమ్ మినిస్టర్ చిదంబరం. ఈ చిదంబరం జూలై 12లో ఆర్థిక మంత్రి అయ్యాడు. ఇక్కడ నుండి కథ మళ్ళీ మలుపు తిరిగింది. 2023లో సిబిఐ పట్టుకున్న ఆర్థిక శాఖ కార్యదర్శి ఈ అరవింద్ మయరం అప్పుడు చిదంబరం దగ్గర ఎకనామిక్ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. ఈయన రాసిన ఉత్తరం ఆధారంగా ఆ డీలారూ కంపెనీపై నిషేధం ఎత్తివేశారు. వెంటనే ఈ అరవింద్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి మళ్ళీ 3 సంవత్సరాలకు అంటే 2015 వరకు ముగిసిపోయిన డీలారూ కాంట్రాక్టు పునరుద్ధరించాడు. ఆర్థిక మంత్రి అనుమతి లేదు. అంతేకాదు, కాంట్రాక్టు ఇచ్చే ముందు హోంశాఖ నుండి ముందస్తు అనుమతి ఎన్ఓసి పొందాలి. అది తీసుకోలేదు. ఈ సెక్రటరీ 2015 వరకు అదే సీట్లో ఉన్నాడు. ఒకసారి చూడండి, 2004లో ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఈ కంపెనీలకు కాంట్రాక్టు ఇస్తే 2010లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సిఫార్సుతో అప్పటి హోంమంత్రి చిదంబరం ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెడితే ఒక సాధారణ ఆర్థిక శాఖ కార్యదర్శి ఆ కంపెనీపై నిషేధం ఎత్తివేయండి అని సిఫార్సు చేస్తే 2012లో మళ్ళీ చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉండగా నిషేధం ఎత్తివేశారు. అంటే దీని వెనుక సూత్రధారి చిదంబరం. అసలు ఇంకో సంగతి తెలుసా? ఈ కంపెనీ 2004లో తప్పుడు సమాచారం ఇచ్చి కాంట్రాక్ట్ పొందింది. ఎలా అంటే ఈ కంపెనీ 2004లో ప్రత్యేకంగా భారత్ కోసం గ్రీన్ టు బ్లూ కలర్ షిఫ్ట్ క్లియర్ టెక్స్ట్ ఎంఆర్టీ మిషన్ రీడబుల్ సెక్యూరిటీ థ్రెడ్లను భారత్ బ్యాంక్ నోట్ పేపర్తో సెక్యూరిటీ ఫీచర్గా
ఉపయోగించడం కోసం అభివృద్ధి చేసిందని, ఇది ప్రత్యేకమైన తయారీ హక్కును కలిగి ఉంటుందని, అంటే పేటెంట్ ఉంది అని ప్రత్యేకంగా పేర్కొని భారత్ నుండి కాంట్రాక్టు సంపాదించింది. అయితే సిబిఐ కనుక్కున్నది ఏమిటంటే 2004లో కాంట్రాక్టు పొందేసరికి ఈ కంపెనీలకు అసలు ఏ పేటెంటు లేదు అని. 2004లో అప్లై చేస్తే 2011లో పేటెంట్ వచ్చింది అని. కానీ ఆర్థిక శాఖ కానీ ఆర్థిక మంత్రి చిదంబరం కానీ పేటెంట్ నిజంగా ఉందా లేదా అనే విషయం కాంట్రాక్టు ఇచ్చే ముందు 2004లో క్రాస్ చెక్ చేసుకోలేదు. ఇంకా సిబిఐ కనుక్కున్నది ఏమిటంటే ఈ డీలారు కంపెనీ తరపున అగ్రిమెంట్లో సంతకం చేసిన అనిల్ రఘుబీర్కి జీతం కాకుండా ఏదో ఆఫ్షోర్ ఫారెన్ కంపెనీ నుండి 2011లో 8.20 కోట్లు నగదు ముట్టింది. ఎవరివి ఈ ఆఫ్షోర్ కంపెనీలు? పాక్ ఐఎస్ఐవా? ఏమో. 2004 నుండి 2014 వరకు మధ్యలో 2 సంవత్సరాలు మినహా ఒకే కంపెనీ మనకు మరియు పాకిస్తాన్కు కూడా కరెన్సీ పేపర్ మరియు సెక్యూరిటీ థ్రెడ్ సప్లై చేసింది. బహుశా చిదంబరం సహాయం సహకారాలతో ఉండవచ్చు. పాక్ ఐఎస్ఐకి మన దేశ కరెన్సీ దొంగ నోట్లు ప్రింట్ కొట్టి దేశంలోకి వదలడం, ఇస్లామిక్ టెర్రరిస్టులకు, నక్సల్స్కి, ఖలిస్తాన్ ఉగ్రవాదులకు పంపిణీ చేయడం ఎంత సులువో ఆలోచించండి. దేశంలో ఏవి అసలు నోట్లు, ఏవి దొంగ నోట్లు తెలియనంత పక్కాగా దొంగ నోట్లు ప్రింటింగ్ జరిగేది. ఈ ప్రమాదం ఎంత తీవ్రమైంది అంటే 500, 1000 నోట్లు ఏవి నిజమైనవి, ఏవి నకిలీవి పోల్చుకోలేనంత పక్కాగా దొంగ నోట్లు చలామణిలో ఉన్నాయి అని, ప్రజలు, సంస్థలు అప్రమత్తంగా ఉండాలి అని అక్టోబర్ 2016లో ఆర్బీఐ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. 2009లో వచ్చిన ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం 90,000 కోట్ల విలువ గల ఫేక్ కరెన్సీ దేశంలో ఐఎస్ఐ ద్వారా చలామణిలో ఉండేదట. నోట్ల రద్దు తర్వాత దేశంలో టెర్రర్ దాడులు తగ్గి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు చిన్నాభిన్నమైందో ఆలోచించండి. భారత్లోని ఇంటి దొంగలే పాక్కి బలం. మీకో సంగతి తెలుసా? 2016 నవంబర్ 8వ తేదీ మోడీ నోట్ల రద్దు ప్రకటించారు. ఈ ప్రకంపన పాక్లో ఎంత ఉందంటే, మనం పైన చెప్పుకున్న పాక్లో భారత్ దొంగ నోట్ల ముద్రణ సూత్రధారి అయిన పాక్ డాన్ జవేర్ ఖనానీ నోట్ల రద్దు ప్రకటించిన నెలకే, అంటే డిసెంబర్ 12, 2016న నిర్మాణంలో ఉన్న భవనం మీద నుంచి దూకి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఒకవైపు పాక్కి ఇలా పరోక్ష సాయం చేస్తూ, మరోవైపు ఉగ్రవాదులతో సహృదయ వాతావరణంలో చర్చల కోసం అని మన భద్రతా దళాలు కష్టపడి పట్టుకొని జైల్లో శిక్షలు అనుభవిస్తున్న 25 మంది ఉగ్రవాదులను 2010లో పాక్ బోర్డర్ వరకు తీసుకువెళ్ళి అదే భద్రతా దళాలు విడిచిపెట్టవలసిన పరిస్థితి కల్పించింది సోనియా గాంధీ ప్రభుత్వం. అలా విడిచిపెట్టిన వాళ్ళలో లతీఫ్ అనేవాడు ఆ తరువాత కాలంలో పఠాన్కోట్ వద్ద జరిగిన ఉగ్రదాడి మూల సూత్రధారి. మీకు అర్థమైంది కదా సోనియా గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు పాక్ ఎంత పచ్చగా ఉండేదో, మోడీ వచ్చాక ఎలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందో. అందుకే పాక్ కూడా మోడీ ప్రభుత్వం పోయి సోనియా ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటోంది. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, రాహుల్ గాంధీ ఆ మధ్య చేసిన తన భారత్ జోడో యాత్రలో పైన చెప్పుకున్న మాజీ ఆర్థిక సెక్రటరీ అరవింద్ మాయారాంతో కలిసి నడిచాడు. ఇక్కడ ఫోటోలో రాహుల్ గాంధీ పక్కన గల్ల షర్ట్ వేసుకున్న వాడే ఆ అరవింద్ మాయారాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో రాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జై హింద్.